నమస్కారం. ఈరోజు సుఖీభవలో ఎలర్జీలకు ఆయుర్వేద వైద్యం, పారాసెటమాల్తో వ్యంధ్యత్వం, కళ్లలో ఎరుపు ప్రమాదమా, పసికందులో పసిరికలు, ఇంకా హెల్త్ టిప్. జలుబు దగ్గులాగే పిల్లల్లో అప్పుడప్పుడు దురదలు దద్దుర్లనేవి సమస్యగా మారుతుంటాయి. లేత చర్మమంతా దురదలు పెడుతూ దద్దుర్లొస్తూ పిల్లల్ని చికాకు పెడుతుంటాయి. ఈ రకమైన దురదలు దద్దుర్లకు పిల్లలకు పెట్టే తిండి దగ్గర నుంచి వారికి వేసే బట్టల వరకు చాలా కారణాలే ఉంటాయని చెప్తారు డాక్టర్లు. ఎర్టికేరియాగా పిలిచే ఈ సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తిన్నది ఒంటికి పడనప్పుడు చర్మంపై దురదలు దద్దుర్లు రావడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం, పిల్లి కూతలు, ఆయాసం వంటి ఎలర్జీ లక్షణాలు కనిపించడం మనకు అనుభవమే. అయితే పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు, చర్మ సంబంధ ఎలర్జీలు కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలకు పోతపాలు పడనప్పుడు, బయట దొరికే రెడీమేడ్ ఆహారాల్ని తినిపించినప్పుడు, బాటిళ్లలో అందించే ద్రవాహారాలు పడనప్పుడు, ఇంట్లోని పెంపుడు జంతువుల మూలంగా తరచూ ఎలర్జీ బాధలకు గురవుతుంటారు. ఇక కొంతమంది పిల్లలకు పాలు, పాల పదార్థాలు ఏవి తిన్నా వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంటుంది. దురదలు దద్దుర్లతో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు కూడా అవుతుంటాయి. గుడ్డు, వేరుశెనగలు, పచ్చళ్లు, చాక్లెట్లు, గోధుమలు ఇలా అనేక రకాల ఆహార పదార్థాలు కొంతమంది పిల్లలకు ఎలర్జీ బాధల్ని తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా ఏంటంటే పరిశుభ్రత అనేటువంటిది, ఆహారం, ఈ రెండు అంశాలు చాలా ముఖ్యంగా చూసుకోవాలి. పరిశుభ్రత అనేటప్పటికి ఏంటంటే ఇంట్లో మామూలుగా ఏదో కాస్త తుడిచేసాం బాగానే ఉంది అనుకుంటూ ఉంటారు, కానీ మామూలుగా ఇంట్లో మూలల్లో కానివ్వండి, లేకపోతే గోడల పైన కానీ బూజులు అవి ఉన్నట్టయితే ఆ బూజుల్లో ఉండేటువంటి కొన్ని జీవులన్నీ కూడా ఎలర్జీకి కారణం అవుతూ ఉంటాయి. అందుకని పిల్లలకి ఎలర్జీ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇంట్లో బూజు అది లేకుండా చూసుకోవాలి. అలాగే వంటింట్లో కూడా చాలాసార్లు పెద్దగా వెలుగు రాకుండా ఉండడం, అక్కడ ఏదో చెత్త చెదారం వదిలేస్తూ ఉండడం, కొన్ని మూలల్లో అసలు కొన్ని రోజుల పాటు ఏం పట్టించుకోకుండా ఉండడం అది చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంచెం ఈ బొద్దింకలకు సంబంధించినటువంటి చిన్న చిన్న పురుగులు అవి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆ గుడ్లు ఎలర్జీకి చాలా ఎక్కువగా కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని వంటింట్లో మూలలా ఎప్పుడు కూడా బాగా శుభ్రం చేసుకోవడం, బాగా గాలి వెలుగు వచ్చేలాగా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే కొన్ని ఇంట్లో ఏంటంటే లెదర్ వస్తువులు అవి కూడా కొంత వాడకుండా మూలపడి ఉంటే మనకి ఆ బూజు పట్టేస్తూ ఉంటాయి. ఆ బూజు కూడా ఎలర్జీకి కారణం అవుతుంది. కనుక లెదర్ సంబంధించినటువంటి వస్తువులు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పెంపుడు జంతువులు, పిల్లులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, వాటి నుండి వచ్చేటువంటి కొన్ని అంటే స్రావాలు కొన్ని, అలాగే వాటి బొచ్చు కొంతవరకు కూడా ఎలర్జీకి కారణం అవుతుంది. కనుక పిల్లలకి ఎలర్జీ ఉన్నట్టయితే కనుక పరిసరాలలో పెంపుడు జంతువులు లేకుండా ఉండేటట్టుగా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే పరిశుభ్రతతో పాటుగా ఏంటంటే ఆహారం విషయం కూడా జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అంటే ఎక్కువగా ఎలర్జీ వచ్చేటువంటి ఆహార పదార్థాలు సామాన్యంగా ఏంటంటే కొంతమంది పిల్లల్లో పాలకు ఎలర్జీ ఉంటుంది. అలాగే కొంతమందికి కోడిగుడ్డు ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి వేరుశనగ అంటే పల్లీలు అవి ఎలర్జీ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇలాంటి ఆహార పదార్థాలను పిల్లలకి ఇవ్వడం బాగా తగ్గించేసుకోవాలి. తగ్గించేసి పిల్లలకి తాజాగా ఉండేటువంటి ఆకుకూరలు, కాయగూరలు, అలాగే పళ్ళు వీటిని రోజు తినేటువంటి అలవాటు చేస్తూ ఉన్నట్టయితే ఎలర్జీల్ని మనం ముందుగా అరికట్టి పిల్లల్లో ఒక రోగనిరోధక శక్తి స్టేబుల్గా ఉండేలాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకి ఎలర్జీలు వచ్చేటప్పుడు ఏంటంటే చల్లటి గాలిలోకి వెళ్ళడం కానివ్వండి, కొంత చేంజ్ ఆఫ్ వెదర్ అంటే మనం ఉండేటువంటి వాతావరణం కంటే వేరేగా ఉండేటువంటి వాతావరణంలోకి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే కనుక గాలి అది చెవుల్లోకి వెళ్లకుండా వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం అనేటువంటిది కొంత ప్రివెంటివ్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది వ్యాధి నిరోధకత ఇంకా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవడంతో పిల్లల్లో ఎలర్జీ బాధలు తీవ్రంగా కనిపిస్తుంటాయి. చర్మమంతా ఎర్రగా కందిపోయి దురదలు దద్దుర్లు వచ్చేస్తుంటాయి. చిన్నారుల పెదవుల్లో వాపు కనిపిస్తుంటుంది. వారికి కొన్నిసార్లు నాలుక, గొంతులో కూడా వాపు కనిపిస్తుంటుంది. ఎలర్జీ బాధల మూలంగా ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. వారికి పిల్లి కూతలు, విపరీతంగా తుమ్ములు రావడం, కళ్లు ఎరుపెక్కడం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు సైతం కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు ఎలర్జీ బాధల నుంచి ఉపశమనం కోసం పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా పండ్లు ఆకుకూరల్ని పిల్లలకు నిత్యం పెడుతుంటే వారిలో వ్యాధి నిరోధకత చక్కగా ఉండి ఎలర్జీల బాధలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తరచూ ఎలర్జీ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు పిల్లలకు 1 చెంచాడు అల్లపు రసాన్ని 1 చెంచాడు తేనెను కలిపి నిత్యం ఉదయం పరగడుపున కొన్ని నెలల పాటు తాగిస్తుంటే ఎలర్జీల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. వాము కూడా బాగా పనిచేస్తుంది. వామును వేయించుకొని పొడి చేసుకుని ఉంచుకోండి. అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కొంచెం వాము పొడిని కలిపి అందిస్తుంటే ఎలర్జీ బాధలు త్వరగా తగ్గుతాయి. ఎలర్జీ వచ్చేసిన తర్వాత యాతన పడి అప్పటికప్పుడు ఏదో పవర్ఫుల్ మందులు అవి వాడడం కంటే కూడా ముందు జాగ్రత్త చాలా ఉపయోగపడుతుంది. అలా ముందు జాగ్రత్తగా ఏం చేయొచ్చు అంటే ఎలర్జీలు ఉన్నటువంటి పిల్లలకి అల్లపు రసాన్ని రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఈ అల్లం రసం సుమారుగా అంటే పిల్లల వయసును బట్టి మరీ చిన్న పిల్లలైతే 1 చెంచాడు, లేకపోతే కొంచెం ఒక 10-12 ఏళ్ల వయసు ఉన్నట్టయితే కనుక 2 చెంచాలు చొప్పున అల్లపు రసాన్ని తీసుకొని దానిలో 1 చెంచాడు తేనె కలపాలి. అలా ఈ రెండింటి మిశ్రమం అంటే అల్లపు రసం తేనె కలిపేసి ప్రతిరోజు ఉదయం పరగడుపున కొన్ని నెలల పాటు రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చినట్టయితే కనుక ఎలర్జీలు తగ్గడానికి పిల్లలకి బాగా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఒట్టిగా అల్లం రసం కనుక కొంతమంది పిల్లలకి వాడ ఒంటి తీరికి సూట్ అవ్వకపోతే 1 చెంచాడు అల్లపు రసం, 1 చెంచాడు నిమ్మరసం, 1 చెంచా తేనె, మూడింటిని సమానంగా కలిపేసి ఆ మిశ్రమాన్నైనా సరే పరగడుపున కనుక పిల్లలకి రోజు ఇస్తూ ఉంటే ఈ ఎలర్జీలు ఉన్నటువంటి పిల్లలకి తొందరగా ఎలర్జీ లక్షణాలు రాకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే వాము కూడా ఎలర్జీలు తగ్గించుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. వామును వేయించి పొడి చేసి ఉంచేసుకుని ఆహారం తీసుకునేటప్పుడు మొట్టమొదటి అన్నం ముద్దలో 1 చిన్న చెంచాడు ఆము పొడి వేసి కాసంత కరిగిన నెయ్యి వేసి 1 ముద్ద పెట్టాలన్నమాట. 1 ముద్ద రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అన్నం ముద్దలో ఈ వాము వేసి పెట్టేసి మామూలుగా ఆహారం ఇస్తూ ఉన్నా కూడా ఈ ఎలర్జీలు తగ్గించుకోవడానికి వాము కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమందిలో చర్మానికి సంబంధించినటువంటి రకరకాల దద్దులు, దురదలు, చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ఏది వచ్చిందో దాన్ని బట్టి కొన్ని ఆయుర్వేద ఔషధాలని రెగ్యులర్గా కూడా వాడుతూ ఉండాలి. అలా ఉపయోగపడేటువంటివి ఏంటంటే మనకి సారిబాధ్యాసవం అని, మహామంజిష్టాది కషాయము, ఖదిరారిష్టం, వాసారిష్టం, వాసావలేహ్యం, ఆరోగ్యవర్ధిని వటి ఇలా చాలా మంచి ఆయుర్వేద ఔషధాలు ఎలర్జీల బారిన పడకుండా పిల్లల్ని రక్షించడానికి ఉపయోగపడేటువంటివి చాలా మంచి ఔషధాలు ఉంటాయి. వీటిని మాత్రం డాక్టర్ సలహాతోటి ఎవరికి ఏది సూట్ అవుతుందో అది తెలుసుకుని కొన్ని నెలల పాటు వాడినట్టయితే కనుక పిల్లలకి ఎలర్జీ లేకుండా ఉండడానికి చాలా చక్కగా మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఎలర్జీ బాధలు పిల్లల్లో తీవ్రంగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం మీద పొక్కులు వచ్చిన సందర్భంలో మెత్తని కాటన్ బట్టలు మాత్రమే వారికి ఉపయోగించాలి. వారికి ఉపయోగించే వస్తువుల విషయంలో మరింత శుభ్రత పాటించాలి. వారికి ఉపయోగించే పాల సీసాలు, గిన్నెలు కూడా ఎప్పటికప్పుడు వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇక పిల్లల ఆహార విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఏ పదార్థానికి ఎలర్జీ వస్తుందో గమనించి సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉంచాలి. ఎలర్జీ బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శారిబాధ్యాసమం, మహామంజిష్టాది కషాయం, ఖదిరారిష్టం, వాసారిష్టం, ఆరోగ్యవర్ధిని వంటి ఆయుర్వేద ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే ఎలర్జీల బెడద శాశ్వతంగా వదిలిపోతుంది. న్యూస్ మీకోసం. పారాసెటమాల్ బిళ్ల గురించి మనకు పరిచయం అక్కర్లేదు. కాస్త ఒళ్ళు వెచ్చబడి జ్వరంగా అనిపించినా, తలనొప్పి మొదలైనా ఒక పారాసెటమాల్ బిళ్లను వేసుకోవడం మనలో చాలా మందికి అలవాటే. అయితే ఈ మందు బిళ్ళ మగవాళ్లలో సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. 12 దేశాలకు చెందిన సుమారు 500 మంది దంపతులపై జరిపిన పరిశోధనలో అమెరికా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. పురుషుల మూత్రంలో పారాసెటమాల్ గాఢత మిల్లీలీటర్కు 73.5 నానోగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారి భాగస్వాములకు గర్భధారణ అవకాశాలు మిగతా వారి కంటే 35% తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనిపై ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులు పారాసెటమాల్ వినియోగంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పట్టరాని కోపం వచ్చినప్పుడు కళ్ళు 2 ఎర్రగా మారడం, కళ్లలో ఎరుపు జీరలు కనిపించడం మనకు అనుభవమే. కోపం, ఉద్రేకం, ఉక్రోషం, తమకం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్లలోని రక్తనాళాలు ఆ భావాల్ని ప్రతిఫలిస్తుంటాయి. భావోద్వేగాల తీవ్రత తగ్గగానే కళ్లలో ఎరుపుదనం కూడా తగ్గిపోతుంటుంది. అయితే ఇందుకు భిన్నంగా కొంతమందిలో కళ్లలో ఎప్పుడూ ఎరుపుదనం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి చింతనిప్పుల్లా ఎర్రగా మారిపోతూ ఉంటాయి. కళ్లలో కనిపించే ఈ రకమైన ఎరుపుదనం వెనుక చాలా రకాల కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు.
కళ్ళలో ఎరుపుదనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కన్ను ఎర్రబడడం అనే దాన్ని కంజంక్టివైటిస్ అని అనవచ్చు. అయితే ఈ కంజంక్టివైటిస్ అనేది ఇన్ఫెక్షన్స్ వల్లను, లేదంటే కొన్ని రకాల ఎలర్జీస్ వల్లను, లేదంటే కొన్ని వాడుతున్న మందుల వల్ల కూడా సంభవించవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం యాంటీబయాటిక్స్ కానివ్వండి, యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్తో ఈ కండిషన్స్ని తగ్గించడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా కంటి పైభాగంలో ఉన్న పొరలపైన వచ్చే రియాక్షన్స్ మాత్రమే. అయితే కన్ను ఎర్రబడడానికి ఇంకొన్ని సీరియస్ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే కంటి నల్లగుడ్డు పైన ఇన్ఫెక్షన్స్ రావడం, కార్నియల్ అల్సర్స్, అట్లాగే కంటి లోపల రియాక్షన్స్ అంటే యూవిఐటిస్ అనే కండిషన్స్లోను, తర్వాత లోపల ఉన్న ప్రెషర్ బాగా పెరిగిపోయినప్పుడు కూడా కన్ను ఎర్రబడవచ్చు. కన్ను ఎర్రబడింది అనగానే దాన్ని విస్మరించకుండా వెంటనే చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కొన్ని సందర్భాల్లో తేలికైన ప్రాబ్లమే కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇది చాలా డేంజరస్ ప్రాబ్లమై కూడా ఉండొచ్చు. అమ్మ గర్భంలో నవమాసాల పాటు సురక్షితంగా ఎదిగిన శిశువుకి కాన్పు తర్వాత మన లోకంలోకి వచ్చి రాగానే కొన్ని గండాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో పుట్టు కామెర్లను ముందుగా చెప్పుకోవాలి. సుకుమారమైన ఒళ్లంతా మెల్లగా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. బిడ్డ పుట్టగానే మొదటి సమస్య కావడంతో తల్లిదండ్రులు కూడా కంగారు పడిపోతుంటారు. పసిబిడ్డలో కనిపించే కామెర్లకు కారణాలేమిటో, పుట్టు కామెర్లకు ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నియోనేటల్ జాండీస్ అంటే ఏంటి? శరీరం పచ్చబడడం, పసుపు పచ్చబడడం అంటే కామెర్లు. మామూలుగా ఇది ఎందుకు అవుతుంది అంటే బిలిరుబిన్ అనే రసాయనం బ్లడ్లో ఎక్కువగా పెరిగి అది స్కిన్లో డిపాజిట్ అయితే అది మనకి జాండీస్ లాగా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ అన్నిటికంటే ముందు ల్యాబ్లో ఏ వాల్యూస్ అయితే యూస్ చేసుకుంటామో దాన్ని బట్టి కొన్ని నార్మల్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఇప్పుడు హైదరాబాద్లో కామన్గా మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అని యూస్ చేస్తాము. మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్లో యూస్ చేస్తే మనకి 1 to 2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఈజ్ నార్మల్. న్యూ బార్న్ బేబీస్కి ఫస్ట్ 24 అవర్స్లో అంతకంటే ఎక్కువ జాండీస్ ఉండదు. అది గ్రాడ్యువల్లీ పెరిగి 1 వీక్ అరౌండ్ 4 days to 7 days ఒక పీక్కి వస్తుంది. పీక్ వాల్యూ నార్మల్ ఫిజియలాజికల్ జాండీస్ అంటే సాధారణ ప్రక్రియలో వచ్చే జాండీస్ అయితే కనుక నాట్ మోర్ దాన్ 12 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఇది ఒకవేళ మెల్లిగా 13, 14, 15కి పెరుగుతూ ఉంటే అప్పుడు మనకి ఫోటోథెరపీ అవసరం పడవచ్చు. పసికందులో పసిరికల లక్షణాలు ఎలా ఉంటాయి? జాండీస్ మొదలవుతోంది అంటే మొట్టమొదటగా పచ్చగా కనిపించేవి కళ్ళు. ఎందుకంటే ఫస్ట్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే ఈ లోపల లైనింగ్ అయితే ఏదైతే ఉంటుందో అది పచ్చబడుతుంది. సో ఫస్ట్ కనిపించేది కళ్ళు. అన్నిటికంటే లాస్ట్ వెళ్ళేది కూడా కళ్ళల్లో పచ్చదనమే. సో ఫస్ట్ కంటితో మొదలయ్యి ఆ తర్వాత తల నుంచి పాదాల దాకా గ్రాడ్యువల్గా స్కిన్ మీద మీకు జాండీస్ కనిపిస్తుంది. జాండీస్ పెరిగే కొద్దీ పిల్లల్లో పాలు తాగడం కూడా తక్కువ అవుతుంది. ఆకలి తక్కువయ్యి కొంచెం మందగోడిగా ఎక్కువ యాక్టివిటీ లేకుండా ఉంటారు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళు పాలు సరిగ్గా తాగకపోవడం వల్ల జాండీస్ ఇంకా పెరుగుతుంది. జాండీస్ పెరగడం వల్ల పాలు తాగరు. సో ఇట్ బికమ్స్ అ విషియస్ సైకిల్. పసికందులో పసిరికలు ప్రమాదమా? కామెర్లు వచ్చిన బేబీస్లో 90% మందికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బాడీ దానంతట అదే రెస్పాండ్ అయ్యి ఈ కామెర్లు మెల్లిగా క్రమక్రమంగా తగ్గిపోతాయి. జనరల్లీ 14 రోజులకి అంటే 2 వారాలకి కామెర్లు తగ్గిపోతాయి. ఇది సహజ సిద్ధం అంటే ఫిజియలాజికల్ జాండీస్. మనం వర్రీ అవ్వాల్సింది పెథలాజికల్ జాండీస్. పెథలాజికల్ జాండీస్ అంటే దానికి ఏదైనా ఒక కారణం ఉంటుంది, అది మనం దానికి ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. 24 గంటలు బేబీకి నిండకుండానే కామెర్లు కనిపిస్తే అది అబ్నార్మల్. 8 to 10 రోజుల తర్వాత కూడా బాగా ఎక్కువ కామెర్లు కనిపిస్తున్నాయి, మొత్తం నెలలు నిండిన బేబీకి 14 రోజులకి కామెర్లు తగ్గలేదు అంటే అది కూడా అబ్నార్మల్. తర్వాత ఏదైనా కామెర్లకి మనకి ఫోటోథెరపీ అంటే ఒక ట్రీట్మెంట్ పెట్టాల్సి వచ్చింది అంటే అది కూడా అబ్నార్మల్. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నియోనేటల్ జాండీస్కు చికిత్స ఎలా ఉంటుంది? పెథలాజికల్ జాండీస్కి మనకి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఫస్ట్ ఏమిటంటే మనం అసలు యాంటిసిపేట్ చేయడం, ముందుగానే ఆలోచించడం,
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాలు సరిగ్గా అందటం లేదు అంటే దానికి మనము తగు చర్యలు తీసుకోవాలి. తల్లి పాలు సరిపోకపోతే ఇలాంటి బేబీస్కి ఒక్కోసారి ఫార్ములా ఫీడ్స్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. చాలామంది మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పే ప్రక్రియ ఏమిటంటే పురిటి బిడ్డని ఒక అరగంట సేపు పొద్దున్న ఎండలో పెడతాము అంటారు. సో ఇది ఎప్పుడు కిటికీలోంచి పడుతున్న ఎండ అని చెప్తాం మేము. కిటికీలోంచి వస్తున్న ఎండలో బిడ్డని అరగంట సేపు కొంచెం ఆ ఎండలో కాస్త వేడి కూడా ఉండాలి. లేకపోతే ఎస్పెషలీ మనం మాట్లాడుకున్నట్టు కవల పిల్లలు, లేకపోతే లో బర్త్ వెయిట్ పిల్లలు, లేకపోతే ప్రీమెచ్యూర్ బేబీస్, వీళ్ళందరికీ లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన ప్రక్రియ. కొంతమంది ఒక 10% పిల్లల్లో ఫోటోథెరపీ అనేది అవసరం పడవచ్చు. ఫోటోథెరపీ అంటే ఒక బ్లూ లైట్ బేబీ మీద పెట్టి యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్ బేబీ స్కిన్ని దానికి ఎక్స్పోజ్ చేస్తే ఈ కామెర్లు అంటే ఈ స్కిన్ యొక్క పచ్చదనం ఏదైతే ఉంటుందో అది 24 గంటల్లో తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది ఎంత కామెర్లు వచ్చాయి, ఏ డిగ్రీలో వచ్చాయి అనే దాన్ని బట్టి సింగిల్ సర్ఫేస్, డబుల్ సర్ఫేస్, బిలీ బ్లాంకెట్, ఇవి అన్నీ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ మనం యూజ్ చేసుకుని ఈ జాండీస్ని తగ్గించవచ్చు. చాలా రేర్గా ఒకవేళ తల్లికి బిడ్డకి బ్లడ్ గ్రూప్స్లో సమన్వయం లేకపోతే చాలా రేర్గా బిడ్డకి బ్లడ్ మార్చాల్సిన అవకాశం రావచ్చు. దాన్ని ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. ఇది నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లోనే చేయవలసినది. దీనికి చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్ అవసరము. ఇది కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్, కానీ ఇది ఇప్పుడు మెల్లిమెల్లిగా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రక్రియ అవసరం పడాల్సిన పిల్లలు చాలా తక్కువైపోతున్నారు. పసికందులో పసిరికల్ని నివారించవచ్చా? మోస్ట్ ఇంపార్టెంట్, తల్లికి బిడ్డకి బ్లడ్ గ్రూప్లో ఏమైనా తేడాలున్నాయా? ఈ బ్లడ్ గ్రూప్లో తల్లికి బిడ్డకి సమన్వయం లేకపోతే జాండీస్ చాలా ఎక్కువగా రావచ్చు. దీని గురించి మనం ఎందుకు వరీ అవుతామంటే జాండీస్ చాలా ఎక్కువగా వస్తే అది బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. అది జరగకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యిందంటే జాండీస్ వల్ల అది చాలా డేంజరస్గా ఉంటుంది. అది లైఫ్ లాంగ్ దానికి పిల్లల డెవలప్మెంట్లో అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అది జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీలోనే తల్లికి ఏమి బ్లడ్ గ్రూప్ ఉంది, పిల్లలకి ఏమి ఉండొచ్చు, ఇవన్నీ మనం ఊహించి ఒకవేళ ఇంతకు ముందు పుట్టిన పిల్లల్లో ఏమైనా చాలా ఎక్కువ జాండీస్ వస్తే ముందుగానే జాగ్రత్తలు తీసుకుని, ఎస్పెషల్లీ RH నెగిటివ్, మన O నెగిటివ్, A నెగిటివ్, తల్లికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే మనము ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెండో కారణం ఏమిటి అంటే ఒకవేళ కష్టమైన కాన్పు వల్ల తల కింద తలలో ఏమైనా కొంచెం బ్లడ్ చేరి ఉంటే, అంటే తలలో చర్మం కింద ఏమైనా బ్లడ్ చేరి ఉన్నా, ఇంకెక్కడైనా కన్సీల్డ్ హెమరేజెస్ అంటాం, ఇంకెక్కడైనా కొంచెం బ్లడ్ చేరి ఉంటే ఈ బ్లడ్ మెల్లిగా క్రమక్రమేణా బ్రేక్ డౌన్ అవుతూ దానివల్ల కూడా కామెర్లు ఎక్కువ కనిపించవచ్చు. ఎస్పెషల్లీ ఫోర్సెప్స్ డెలివరీస్ తర్వాత ఇంకా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసిన డెలివరీస్లో పిల్లలకి కొంచెం జాండీస్ ఎక్కువగా కనిపించవచ్చు. సో దీని గురించి కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం యాంటిసిపేట్ చేయాలి, వీళ్ళకి ఎక్కువ కామెర్లు రావచ్చు, దీనికి మనం ముందే తల్లిదండ్రులకి హెచ్చరిక ఇవ్వాల్సి ఉంటుంది. మూడో కారణం, పాలు సరిగ్గా రావటం లేదు, లేకపోతే పాలు అందడం లేదు పిల్లకి, లేకపోతే అది సరిపోవడం లేదు. దీంతో పిల్లలు బరువు తగ్గిపోతున్నారు అంటే కామెర్లు కూడా ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. నాలుగో కారణం వెరీ ఇంపార్టెంట్, మనము చాలా జాగ్రత్త వహించాల్సిన కారణం ఏమిటంటే ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో కామెర్లు ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. మనం అనుకున్న దానికంటే ఎక్కువ కామెర్లు కనిపిస్తున్నాయి అంటే ఇన్ఫెక్షన్ గురించి తప్పకుండా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకి యాంటీబయాటిక్స్ సమయానికి ఇవ్వకపోతే మళ్ళీ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతావి లివర్లో ప్రాబ్లమ్స్, ఎంజైమ్ ప్రాబ్లమ్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ప్రధాన కారణాలు ఇవి. ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నిప్పుల కుంపటిలో చిటికెడు పసుపు వేసి ఆ పొగను కాసేపు పీల్చండి. జలుబు తీవ్రత తగ్గి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి.
మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.